గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కమాల్ కమాల్ మాటలు, చమత్కారమైన సత్యమైన మాటలు మనము మాట్లాడుతున్నాం అండి. అయితే ఒడిశా రాజధాని ఏంటండి? భువనేశ్వర్. ఒడిశా రాజధాని భువనేశ్వర్ అండి. భువనేశ్వర్లో 4 నంబర్ చేపల మార్కెట్ ఉందండి. పెద్ద పేరు భువనేశ్వర్ అంటే పూర్తిగా ఒడిశాకి పెద్ద పేరు అండి అది. ఆ 4 నంబర్ మార్కెట్ నుండి చేపలు అక్కడ కలకత్తా, ఖరగ్పూర్, అసన్సోల్ అన్ని చోట్ల కలుగుతాయి. అదే భువనేశ్వర్ మార్కెట్ ఒకప్పుడు 2 నంబర్ మార్కెట్ ఉండేదండి. ఆ 2 నంబర్ మార్కెట్లో మా ఒడిశా పూరి కటక వీధిలో ఈ సావుకారులు, మా సావుకారులు ఉండేవారు. ఎవరెవరు? మోసా ముసలమ్మ, మోసా బైరాగి, తామడి లక్ష్మయ్య, తామడి సావిత్రమ్మ, బడి అప్పారావు అంటే కలకత్తా అప్పారావు అని తెలుసును. అక్కడ అమ్మ వాళ్ళ కుటుంబము. ఇక్కడ అంటే ఈ కటక వీధిలో వాళ్ళు ఉన్నారు. కోట ధనరాజు, అన్నపూర్ణమ్మ సావుకారు అనమాట. ఈ చేపల సావుకారు. మొదటగా ఈ సావుకారులే కటక వీధిలో అంటే కటక వ్యాపారం చేసి ఆ కటక వీధి అని పేరు వచ్చింది. అంటే రాజకోట, బంగాళ రాజకోట కటక వీధి అని పేరు వచ్చింది. ఈ సావుకారులే భువనేశ్వర్లో 2 నంబర్ మార్కెట్ అక్కడ దీపాలు పెట్టి ఆ చేపల మార్కెట్ చేశారండి. అలాగే చేస్తూ అభివృద్ధిలో తెచ్చి అక్కడ 4 నంబర్ మార్కెట్ పెద్ద 2 నంబర్ నుండి 4 నంబర్ మార్కెట్ చేశారు. అదే 4 నంబరే. అది హిందూ, ముస్లిం, ఇసాసి కూడా 4 మతాలకి అది మార్కెట్. అది ఇప్పుడు మాంసాహారాలు అక్కడ అమ్ముతున్నారు. చేపల మార్కెట్లో మాంసాహారాలు కూడా అమ్మేస్తున్నారు. అయితే అక్కడ ఎదురుగా ఇందిరా పార్క్ ఉందండి. ఆ ఇందిరా పార్క్ లోపల నుంచి మనం వెళ్తే 3 దారులు కనబడతాయి. అక్కడే హిందూ, ముస్లిం, సిక్కుల మస్జిద్లు, మందిర్లు, చర్చిలు ఉన్నాయి. మీరు చూడండి, బాగా వెళ్తూ చూస్తారు. అయితే నేను ఎక్కడికి వెళ్ళానో అదే సంఘర్షణ సంవాదం అంటున్నారు. ఓం సత్యం అన్నది సత్యం.